గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 2 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ దట్ వాట్ ఎవర్ పేపర్ హ్యాస్ బీన్ గివెన్. సో దీంట్లో మీకు మ్యాక్సిమం ఈ 50 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో ప్లీజ్ గో త్రూ అండ్ నోట్ డౌన్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. ఏవైతే మీకు కష్టంగా అనిపిస్తాయో వాటిని మాత్రమే నోట్ డౌన్ చేయండి, మిగతావన్నీ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సో దీంట్లో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద సైమన్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1928. మనకు తెలుసు సైమన్ గోబ్యాక్ అని చెప్పి ఇక్కడ లాలా లజపత్ రాయ్ ఈ సైమన్ గోబ్యాక్ అనే కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇది అతను ఈ సైమన్ కమిషన్లోనే అతని డెత్ కూడా జరిగిందనమాట. ఎందుకంటే అతను లాఠీ చార్జ్ అనేది చేయడం జరిగింది అతని మీద. సో అతను చనిపోయాడు. లాహోర్లో ఈ విధంగా జరిగిందనమాట. 1928లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గాంధీజీ స్టార్టెడ్ డాండీ మార్చ్. గాంధీజీ డాండీ మార్చ్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అంటే మామూలుగా ఈ డాండీ మార్చ్ క్విట్ ఇండియా 1942. సో 1919 ఇక్కడ మనం చూసినట్లయితే 1920 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సంబంధించి. సో ఇక్కడ గాంధీజీ డాండీ మార్చ్ అనేది అహ్మదాబాద్లో ఈ సాల్ట్ సత్యాగ్రహ మనం చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి ఇతను స్టార్ట్ చేయడం జరిగిందనమాట, సాబర్మతి ఆశ్రమం నుంచి. ద ఆర్ట్ స్టైల్ విచ్ కంబైన్స్ ఇండియన్ అండ్ గ్రీక్ ఫీచర్స్ ఈజ్ కాల్డ్. అంటే ఏ ఆర్ట్ స్టైలు ఈ విధంగా ఇండియను మరియు గ్రీక్ ఫీచర్స్ అనేది ఇండికేట్ చేస్తుందంటే గాంధార ఆర్ట్ స్టైల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇండియను మరియు గ్రీక్ ఫీచర్స్ అనేది మనం ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట. ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అది ఎవరిని అంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. ఇతని విగ్రహమే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది టోటల్ హైట్ ఆఫ్ 192 మీటర్స్ అనేది హైట్ మనం చూసినట్లయితే ఇది సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర కట్టించడం జరిగింది. బెంగాల్ పార్టిషన్ చేసిన 1905లో ఎవరు వైస్రాయ్ అంటే లార్డ్ కర్జన్ అనే అతను 1905లో ఈ బెంగాల్ పార్టిషన్ అనేది చేయడం జరిగింది. ఇక్తాస్ వర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఇండియా బై అంటే ఇక్తాస్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇండియాలో అంటే ఇల్తుష్మిష్. ఎవరైతే రజా సుల్తాన్ ఉంది కదా, ఫాదర్ ఆఫ్ రజా సుల్తానే ఈ ఇల్తుష్మిష్ అని చెప్పుకోవచ్చు. ఈమె ఢిల్లీ యొక్క బేగంగా కూడా మనము ఫస్ట్ అండ్ లాస్ట్ ఉమెన్ రూలర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అతనే ఇల్తుష్మిష్ ఇక్తాస్ అనేది తీసుకురావడం జరిగింది. గాంధీజీ స్టార్టెడ్ సత్యాగ్రహ ఇన్ 1919 ఇన్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ ద. గాంధీజీ 1919లో ఒక సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ సత్యాగ్రహం ఏంటంటే రౌలత్ అనమాట. ఈ రౌలట్ యాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రౌలట్ యాక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్నే రౌలట్ సత్యాగ్రహ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద మోస్ట్ డెసిసివ్ బ్యాటిల్ దట్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రిమసీ. ఏది ఎక్కువగా సుప్రిమసీ అనేది చూపించడం జరిగింది, ఎక్కువగా డెసిసివ్ బ్యాటిల్ ఏదిరా అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేది ఈ విధంగా సుప్రిమసీ అనేది ఇండికేట్ చేసింది అనమాట. ప్రామినెంట్ లీడర్ ఆఫ్ ద గదర్ పార్టీ వాజ్ అంటే ఈ గదర్ పార్టీ యొక్క ముఖ్యమైన లీడర్ ఎవరు అంటే హర్ దయాల్ అనే అతను ఎక్కువగా ఇంపార్టెంట్ లీడర్గా మనం తెలుసుకోవచ్చు. గదర్ పార్టీ అంటానట్లే మనకు గుర్తు రావాల్సిన పొలిటికల్ లీడర్ ఎవరంటే హర్ దయాల్ అనమాట. ద థియరీ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా టు గ్రేట్ బ్రిటన్. ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది ఒక థియరీ అనమాట. ఇదేంటంటే ఇండియా నుంచి ఈ విధంగా బ్రిటన్కి మన సంపత్తి, మన స్పైసెస్ కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ ఇవన్నీ మైగ్రేట్ అయిపోయాయి అన్నమాట. సో ఈ డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది ఆ థియరీ ఎవరు చెప్పారంటే దాదాబాయి నైరోజీ. ఇతన్నే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్ చూసినట్లయితే డైనమో ఈజ్ ఎ డివైస్ ఫర్ కన్వర్టింగ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. మనకు తెలుసు ముందు మన దగ్గర ఒక సైకిల్స్ ఉండేటివి. ఆ సైకిల్స్లో ఈ విధంగా డైనమో అనేది ఫిట్ చేసి ఉండేదన్నమాట. ఆ డైనమో ఏం చేస్తుందంటే మన టైర్ తోటి రబ్ అయ్యి అది రొటేట్ అవుతూ మెకానికల్ ఎనర్జీ కాస్త మనం తొక్కే మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఈ డైనమో యొక్క మెయిన్ రోల్ అని మనం తెలుసుకోవచ్చు.
ఆయిల్ రైజెస్ అప్ ద విక్ ఇన్ ద ల్యాంప్ బికాస్ ఆఫ్ ద క్యాపిలారిటీ యాక్షన్ ఫినామినాన్. మనం ఏదైతే ఇనీషియల్లీ ఈ విధంగా ఆయిల్ విక్స్ అనేది మనం చూసిండొచ్చు. సో అవి ఏంటంటే ఈ విధంగా ఆయిల్ అనేది రైజ్ అవుతాయి బై ద ప్రాసెస్ ఆఫ్ క్యాపిలారిటీ అని చెప్పుకోవచ్చు. అది ఒత్తి అనేది ఒకసారి మనం పెంచితే ఆటోమేటిక్గా దాని గ్లో అనేది పెరుగుతుంది అనమాట, తగ్గిస్తే గ్లో అనేది తగ్గుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇది క్యాపిలరీ యాక్షన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ ద అట్మాస్ఫియర్ అల్ట్రావైలెట్ రేస్ ఆర్ అబ్జార్బ్డ్ బై. ఈ అట్మాస్ఫియర్లో అల్ట్రావైలెట్ రేస్ ఏది అబ్జార్బ్ చేసుకుంటాయి అంటే ఓజోన్ లేయర్ అనేది O3 అంటారు. ఓజోన్ లేయర్ ఇది పాయిజనస్ అని చెప్పుకోవచ్చు, కలర్లెస్. ఈ ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేసెస్ కానీ ఇన్ఫ్రారెడ్ రేసెస్ కానీ దీన్ని ఆపడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. అలా పడుకోకుండా మన సన్బర్న్ కాకోకుండా మనకు ఇట్లా స్కిన్ క్యాన్సర్ కాకోకుండా మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. An electron microscope gives higher magnification than an optical microscope because ఇదేంటంటే ఒక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గివ్స్ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ దాన్ అన్ ఆప్టికల్ మైక్రోస్కోప్. సో ఓవరాల్ ఆప్టికల్ దానికన్నా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఏది ఇస్తుంది అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపే అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది స్మాలర్ యాజ్ కంపేర్డ్ టు ద వేవ్ లెంగ్త్ ఆఫ్ విజిబుల్ లైట్. సో వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి యాజ్ కంపేర్డ్ టు ద వేవ్ లెంగ్త్ ఆఫ్ విజిబుల్ లైట్. సో విజిబుల్ లైట్ కన్నా ఈ ఎలక్ట్రాన్స్కే ఎక్కువ వేవ్ లెంగ్త్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎస్ బాడీ మూవింగ్ విత్ నో యూనిఫామ్ వెలాసిటీ అండ్ యూనిఫామ్ యాక్సిలరేషన్. ఇదేంటంటే ఒక బాడీ అనేది విత్ నో యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుందన్నమాట అండ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ తోటి అయితే అది ఎలా ఉంటుందంటే డిస్ప్లేస్మెంట్ టు టైం గ్రాఫ్ అనేది ఒక నాన్ కొలినియర్ షేప్లో ఉంటుందన్నమాట. సో మనకి ఇది ఏంటంటే ఈ విధంగా యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయితే అప్పుడు మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. నాన్ యూనిఫామ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది అది డిస్ప్లేస్మెంట్ టు టైం గ్రాఫిక్ అనేది గ్రాఫ్ ఆటోమేటిక్గా నాన్ లీనియర్ అనమాట, స్ట్రైట్గా ఉండదు, తేడాగా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్. లాంబర్ట్స్ లా ఇస్ రిలేటెడ్ టు. ఈ లాంబర్ట్స్ లా దేనికి సంబంధించిందంటే ఇల్యూమినేషన్కి సంబంధించింది మనం చెప్పుకోవచ్చు. సో మనకు తెలుసు ఇల్యూమినేషన్ అంటే లైట్నింగ్ అనమాట. ఈ విధంగా ఈ లాంబర్ట్స్ లా అనేది ఇల్యూమినేషన్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే ఏవైతే మీ కట్ ఆఫ్ అనేది ఫిల్టర్ చేస్తాయో అలాంటి క్వశ్చన్స్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దీస్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ 1, 3, 4 ఇచ్చి మీ కట్ ఆఫ్ లెవెల్ని ఆ విధంగా పెంచుతాడనమాట. ఎవరైతే ఈ 20 క్వశ్చన్ పేపర్స్ చూస్తారో ఆ కట్ ఆఫ్ లెవెల్ మామూలు చదివిన దాంతో పాటు మీరు ఈ క్వశ్చన్ చదువుకుంటే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ వ్యాలిడేట్స్ ద స్టేట్మెంట్ దట్ మ్యాటర్ కెన్ బి నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అనమాట. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో ఏమవుతుందంటే ఇది మనకి ఇంటిమేట్ చేస్తుంది అనమాట. మ్యాటర్ అనేది కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని చెప్పి ఇది చెప్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే డెసిబల్ ఈజ్ ద యూనిట్ యూజ్డ్ ఫర్. ఈ డెసిబల్ అనేది ఒక యూనిట్ అనమాట విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. దేనికి హెల్ప్ చేస్తుందంటే అది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి మనము మెజర్డ్ యూనిట్ ఏంట్రా అంటే డెసిబల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద టర్మ్ ఐసోనెఫ్ ఇండికేట్స్ ద లైన్స్ ఆఫ్ ఈక్వల్ అనమాట. ఈ టర్మ్ ఐసోనెఫ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ద లైన్స్ ఆఫ్ ఈక్వల్గా మనం చెప్పుకోవచ్చు. ఏకి సంబంధించి అంటే ఐసోనెఫ్ అనేది క్లౌడీనెస్. ఎక్కడైతే ఈక్వల్ క్లౌడీనెస్ ఉందో ఆ ఏరియాని ఐసోనెఫ్స్ అంటారు. సో ప్రతి ఒక్కటి ఉంటాయి. ఈక్వల్ హైట్ ఉండేదాన్ని, ఈక్వల్ ప్రెషర్ ఉండేదాన్ని ఐసో బార్స్ అంటారు. ఈక్వల్ ప్రెషర్, ఐసో హైట్స్ అంటే ఈక్వల్ హైట్ ఆల్టిట్యూడ్ అనమాట. సో ఆ విధంగా ఐసోనెఫ్ అంటే ఈక్వల్ క్లౌడ్స్ అనమాట. సో అది గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటికి కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ద అట్మాస్ఫియరిక్ లేయర్ రిఫ్లెక్టింగ్ రేడియో వేవ్స్ ఈజ్ కాల్డ్. ఏ అట్మాస్ఫియరిక్ లేయర్లో రేడియో వేవ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి అంటే అయనోస్ఫియర్లో ఏమవుతాయంటే రేడియో వేవ్స్ అనేది అది కాస్త రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ భూమికి చేరుతాయి అనమాట. అందుకే మనం శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది బై ద రేడియో వేవ్స్ ద్వారానే ఈ విధంగా అయనోస్ఫియర్కి వెళ్ళి అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి రావడం జరుగుతుందన్నమాట. క్రయోజెనిక్స్ అనేది ఈజ్ ఎ సైన్స్ డీలింగ్ విత్ ద లో టెంపరేచర్స్. మనకు తెలుసు ఈ క్రయోజెనిక్స్ అనేది రాకెట్ ఇంజన్స్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ లో టెంపరేచర్స్ గురించి ఇది ఒక సైన్స్ అనమాట. క్రయోజెనిక్స్ అనేది లో టెంపరేచర్ గురించి డీల్ చేస్తుందని చెప్పుకోవచ్చు మనము. సో కంపల్సరీ ఇట్లాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. వాట్ ఆర్ క్రయోజెనిక్స్ డీల్స్ విత్ అంటే లో టెంపరేచర్ సంబంధించి అని చెప్పుకోవచ్చు. ద మాస్ ఎనర్జీ రిలేషన్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. దీంట్లో
థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటంటే అంటే E=mc² అనమాట. ఇక్కడ ఏమంటే మాస్ ఎనర్జీ రిలేషన్షిప్ అనేది ఒక అవుట్కమ్ అనమాట. సో దాన్ని బట్టి ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ యూజ్డ్ ఫర్ యాక్యురేట్లీ మెజరింగ్ వెరీ స్మాల్ టైమ్ ఇంటర్వెల్స్ అంటే మనము స్మాల్ టైమ్ ఇంటర్వెల్స్ అనేది ఉంటాయన్నమాట. మామూలుగా కార్ రేసింగ్ కానీ 100 మీటర్స్ రన్నింగ్లో కానీ మనం చూసినట్లయితే స్మాల్ అక్యురేట్ ఇంటర్వెల్స్ అనేది ఒక సెకండ్లో 100th పార్ట్ అనేది కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో అలాంటి టైం మెజర్మెంట్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనకి అటామిక్ క్లాక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. అలాంటి అటామిక్ క్లాక్సే ఇలాంటి స్మాల్ అక్యురేట్ టైం ఇంటర్వెల్స్ అనేది ఈజీగా మెజర్ చేయగలుగుతాయి. డేంజర్ సిగ్నల్స్ ఆర్ జనరల్లీ రెడ్ యాజ్ రెడ్ లైట్ అంటే ఈ డేంజర్ సిగ్నల్స్లో ఎందుకంటే రెడ్ కలర్ యూజ్ చేస్తారంటే ఇట్ అండర్గోస్ లీస్ట్ డీవియేషన్ అనమాట. అంటే విబ్జిఆర్ అనేది మనం చూసినట్లయితే డిస్పర్షన్ ఆఫ్ ద లైట్ అనే దాంట్లో వయలెట్ అనేది ఎక్కువగా బెండ్ అవుతుంది, అక్కడ డీవియేట్ అవుతుంది. తక్కువగా డీవియేట్ అయ్యేది లీస్ట్ అయ్యేదిరా అంటే రెడ్ అనమాట. కాబట్టి ఇది చాలా దూరం వరకు కనపడుతుంది, ఎందుకంటే దాని యొక్క వేవ్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెడ్ అనేది తక్కువ డివియేట్ అవుతుంది. అందుకే మనం డేంజర్ లైట్స్లలో మనము రెడ్ అనేది చూడగలుగుతాం అనమాట. ఏ సింపుల్ మైక్రోస్కోప్ కన్సిస్ట్ ఆఫ్ ఒక సింపుల్ మైక్రోస్కోప్లో ఏముంటుందంటే షార్ట్ ఫోకస్ కాన్వెక్స్ లెన్సెస్ ఉంటాయన్నమాట. మామూలుగా సింపుల్ మైక్రోస్కోప్లో షార్ట్ ఫోకస్ కాన్వెక్స్ లెన్సెస్ అనేది ఉంటాయని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద గ్యాస్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ గ్రీన్ ఫ్రూట్. ఈథైలిన్ అనేది జబర్దస్తి ఎక్కువగా దాన్ని మన తొందరగా ఆర్టిఫిషియల్ రైపనింగ్ అని మనం తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ రైపనింగ్ అనేది మనం గ్రీన్ ఫ్రూట్స్ ఈ విధంగా మ్యాంగోస్ కానీ ఇవన్నీ రైప్ అంటే మాగపెట్టడానికి ఈథైలిన్ యూజ్ చేస్తారు. ఆ సీటైలిన్ దేనికి యూజ్ చేస్తారంటే మనకి ఇక్కడ చూసినట్లయితే వెల్డింగ్ దాంట్లలో అసిటైలిన్ అనేది యూజ్ చేస్తారు. ఈథేన్ అనేది మనం మీథేన్ అనేది అయితే బయోగ్యాస్లో అయితే బ్యూటైన్ అనేది మనకి ఎల్పిజి సిలిండర్ అనమాట. ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాని యొక్క రోల్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద థింగ్స్. ఎగ్జామ్లో ఏదైనా అడగచ్చు. వాట్ ఈస్ ద ఎలిమెంట్ రిక్వైర్డ్ ఫర్ సోలార్ ఎనర్జీ కన్వర్జన్ అంటే ఈ సోలార్ ఎనర్జీ కన్వర్జన్కి ఏ ఎలిమెంట్ అవసరం అంటే సిలికాన్ అనేది చాలా అవసరం అనమాట. సోలార్ ప్యానల్స్లో ఈ సిలికాన్ అనేది యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఈ సిలికాన్ అనేది జర్మేనియం మరియు సిలికాన్ అనే సెమీకండక్టర్ డివైసెస్, వీటిని మనము ఈ సిలికాన్ అనేది మైక్రో చిప్లలో కూడా ఈ సిలికాన్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ కోల్ హ్యాస్ ద లోయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాలటైల్ మ్యాటర్ అంటే ఇక్కడ ఎలాంటి కోలు చాలా లోయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాలటైల్ మ్యాటర్ ఉందంటే ఆంథ్రసైట్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కోల్ అని చెప్పుకోవచ్చు, కార్బన్ అని చెప్పుకోవచ్చు. ఆంథ్రసైట్ బాగానే ఉంటుంది, దీంట్లో పూర్తి 93% వరకు ఉంటుంది అనమాట. ఈ లిగ్నైట్, ఈ బిట్యూమినస్ ఇవన్నీ 1 టైప్స్ అండ్ వేరియస్ టైప్స్. కానీ దీంట్లో లోయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాలటైల్ మ్యాటర్ ఉండేది పీట్ అనమాట. ఆ పీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి మిమ్మల్ని గొంతు కోసేస్తాయి. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ బేకింగ్ సోడా? సోడియం బైకార్బోనేట్ అనేది మనకు తెలుసు. ఇట్స్ అ వెరీ ఈజీ క్వశ్చన్స్. సోడియం కార్బోనేట్ ఏంట్రా అంటే బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా అని చెప్పుకోవచ్చు. కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి మాకు తెలియాలి. కంపల్సరీ మీకు ఇవన్నీ వస్తేనే మీకు మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. యూ విల్ గెట్ ద జాబ్. నెక్స్ట్ ఏంటంటే సచారిన్ ఈజ్ మేడప్ ఆఫ్ టోలిన్. ఇక్కడ సచారిన్ అనేది దేంతో తయారు చేస్తారంటే టోలిన్ అనమాట. మనకు తెలుసు టీఎన్టీ అంటే ట్రైనైట్రో టోలిన్, టీఎన్బి అంటే ట్రైనైట్రో బెంజిన్, ఆర్డిఎక్స్ అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్స్ అనేది ఈ 3 ఏంటంటే ఒక ఎక్స్ప్లోజివ్స్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సచారిన్ అనేది కూడా ఒక టోలిన్ తోటే తయారు చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పీవీసీ అంటే పీవీసీ డోర్స్ తెలుసు మనకి, పాలివినైల్ క్లోరైడ్ అని. సో ఇదేంటంటే వినైల్ క్లోరైడ్ నుంచి పాలిమరైజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పీవీసీ తయారు చేయడం అనేది పాలిమరైజేషన్ ఆఫ్ వినైల్ క్లోరైడ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెజిటబుల్ ఆయిల్స్ డజంట్ కంటైన్ ఎసెన్షియలీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏ యాసిడ్స్లో మనకి ఈ విధంగా చూసినట్లయితే వాటిలో ఈ విధంగా వెజిటబుల్ ఆయిల్ డజంట్ కంటైన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్లో మనకి ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉండదని మనం తెలుసుకోవచ్చు. ఈ ఫ్యాటీ యాసిడ్స్ లేకపోవడం వల్ల మనం చూసినట్లయితే ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్స్ లేకపోవడం వల్ల దే ఆర్ వెరీ ప్యూరిఫైడ్ అని చెప్పి నార్మల్లీ వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇంపార్ట్స్ డీప్ బ్లూ కలర్ టు గ్లాస్. సో ఇక్కడ ఏది ఈ విధంగా ఇంపార్ట్స్ డీప్ బ్లూ కలర్ టు గ్లాస్ అనేది ఇక్కడ ఏది ఇంపార్ట్ చేస్తుంది డీప్ బ్లూ కలర్ టు గ్లాస్ అంటే నికెల్ ఆక్సైడ్ అనేది ఈ విధంగా మనకు చూసినట్లయితే విచ్ ఇంపార్ట్స్ డీప్ బ్లూ కలర్ టు గ్లాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. నికెల్ ఆక్సైడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైబర్ క్యాచెస్ ఫైర్ లీస్ట్ అంటే ఏ ఫైబరు తక్కువగా ఫైర్ అనేది పట్టుకుంటుంది తక్కువగా అంటే కాటన్ అనేది తొందరగా
ఫైర్ అనేది క్యాచ్ చేయదు. నైలాన్ కానీ, రేయాన్ కానీ, టెర్రికోట్ కానీ ఈ 3 తొందరగా ఈ ఫైర్ అనేది పట్టుకుంటుంది. కాటన్ మాత్రము ఇట్ టేక్స్ టైమ్ టు బర్న్ అనమాట. ఒక్కసారిగా అంత బర్న్ కాదు, ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ థింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫిల్లర్ ఇన్ టైర్ ఆఫ్ రబ్బర్. కార్బన్ బ్లాక్ అనేది మనము ఈ ఇక్కడ టైర్ ఆఫ్ రబ్బర్ మేకింగ్లో మనం చూసినట్లయితే ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫిల్లర్ అనమాట. దాన్ని తయారు చేయడంలో ఈ కార్బన్ బ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో అందుకే కార్బన్ బ్లాక్ టైర్ ఆఫ్ రబ్బర్లో యాజ్ ఎ ఫిల్లర్గా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ గ్రాఫైట్ అన్నీ మనకి పెన్సిల్లో చూడొచ్చు. సో ఇవన్నీ కోల్ అనేది బర్నింగ్కి యూజ్ చేస్తారనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అల్లా ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మ్యాగ్నెట్ అంటే ఏది ఈ విధంగా మ్యాగ్నెట్ మేకింగ్లో తయారు చేసి హెల్ప్ చేస్తుందంటే అల్లాయి. ఎల్నికో అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక అల్లాయ్ అనమాట. మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ తయారు చేయడంలో, మ్యాగ్నెట్ తయారు చేయడంలో ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. ఎల్నికో అని గుర్తుంచుకోండి. మెగ్నీషియం అనేది మనకి ఆకుల్లో ఉంటుంది అనమాట. మిల్క్ టేస్ట్ సోర్ వెన్ ఇట్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ఓపెన్ ఫర్ సమ్ టైమ్. మిల్క్ అనేది ఈ విధంగా సోర్ అంటే మనకి సోర్ టేస్ట్లో అయిపోతుంది అనమాట. కొద్దిసేపు విధంగా నేచర్లో బాగా బయట పెట్టినామంటే ఆ విధంగా సోర్గా మారిపోతుంది అనమాట. దిస్ హ్యాపెన్స్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. ఎందుకు ఇలా జరుగుతుందంటే దాంట్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అందుకోసమే ఆ విధంగా మనకు సోర్ టేస్ట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాక్టిక్ యాసిడ్ అనేది పాలల్లో ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ అనేది మనకి నిమ్మకాయలలో ఉంటుంది, యాసిటిక్ యాసిడ్ అనేది వెనిగర్లో ఉంటుంది, కార్బోనిక్ యాసిడ్ దేంట్లో ఉంటుందో యూ మెసేజ్ మీ. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ద పాలిమరైజేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పాలిథిన్ ఇన్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ మనం దాన్ని బట్టి చూసినట్లయితే పాలిమరైజేషన్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలిథిన్ ఇన్ ఇండస్ట్రీ. పాలిథిన్ తయారు చేయడంలో పాలిమరైజేషన్లో ఏది యూజ్ చేస్తారంటే ఈథైలిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అసిటలిన్ కాదు, ఈథైలిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ మెటీరియల్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేది చాలా మెయిన్ రోల్ అనమాట. దానివల్లనే ఈ విధంగా అట్మాస్ఫియరిక్ లేయర్ ఏదైతే ఉందో ఓజోన్ లేయర్ అనేది ఈజీగా డిప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఈ రెండు ఏం చేస్తాయంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ వాట్ అంటే దట్ ఈజ్ మెయిన్ రీజన్ ఫర్ ద ఎయిర్ పొల్యూటెంట్ టు యాసిడ్ రైన్స్ అనమాట. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఆస్పిరిన్ అనేది ఒక యాంటీబయాటిక్. ఇది మనం చూసినట్లయితే అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాంతో తయారు చేయడం జరిగింది ఈ ఆస్పిరిన్ అనేది. నెక్స్ట్ వీ హ్యావ్ మ్యాథమెటిక్స్ లైక్ దిస్. x-2 అనేది ఒక ఫ్యాక్టర్ అనమాట. x² + 3x + -2aకి అయితే x-2 = 0 అన్నప్పుడు x = 2 అవుతుంది. ఆ వాల్యూ అనేది ఈ x² + 3x - 2aలో ఫార్ములాలో అప్లై చేస్తే, ఎందుకంటే అది ఫ్యాక్టర్ కాబట్టి సో మనకి ఏ వాల్యూ అనేది -1 రావడం జరుగుతుంది అనమాట. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్. 2 క్యూబికల్ సిలిండర్ బ్లాక్స్ ఉన్నాయి. వాటి యొక్క వాల్యూమ్ అనేది 8:1 అనమాట. అంటే a1 క్యూబ్ a2 క్యూబ్ అనేది 8:1 అయితే ఇక్కడ మనకి a1:a2 అనేది వాటి యొక్క సైడ్స్ అనేది 2:1 రేషియో అనమాట. అది వాడు అడిగిండే క్వశ్చన్. చాలా వెరీ ఈజీ క్వశ్చన్స్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days, బి ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ, హౌ లాంగ్ వుడ్ బీ టేక్ టు ఫినిష్ వర్క్ అంటే ఏ అనేవాడు 4 రోజులు తీసుకుంటాడు, కానీ బి అనేవాడు 50% మోర్ ఎఫిషియెంట్ అనమాట. అంటే బి అనేవాడు 3 యాపిల్స్ తినేస్తే ఏ అనేవాడు 2 యాపిల్స్ తింటాడు. 2 యాపిల్స్ ప్రకారం 4 రోజులు ఎన్ని రోజుల్లో తింటాడంటే వాడు 8 రోజుల్లో 8 యాపిల్స్ అనేది 4 రోజుల్లో తినేస్తాడనమాట. సో దాన్ని బట్టి మనము ఇక్కడ 3 యాపిల్ ప్రకారం 8 యాపిల్ ఎన్ని రోజులు తింటా అంటే 8/3 days అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై వర్క్ టైమ్ అండ్ వర్క్ చాప్టర్లోకి వెళ్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వాట్ విల్ బి ద అమౌంట్ ఇఫ్ ఎ సమ్ ఆఫ్ ₹2,500 ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 1 year at 4% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ ఎప్పుడు అయిపోతుందో ఇంట్రెస్ట్ రేట్ కూడా హాఫ్ అయిపోతుంది అనమాట. కానీ 1 year కాస్త 2 years అయిపోతుంది. సో అప్పుడు హాఫ్ రేట్ పర్సెంట్ అన్నప్పుడు ఇక్కడ మనము సింపుల్ ఇంట్రెస్ట్ అడిగింటే ఒకవేళ ₹100 అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే x + y + xy/100 అంటే ఇక్కడ దీని ప్రకారం మనకి 4.04% ఆఫ్ ప్రిన్సిపల్ అనమాట. సో అక్కడ ₹101 అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ₹101 అనమాట. అదే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము పర్ ఇయర్ అంటే ₹100 అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఒక ట్రేడరు ఒక ఆర్టికల్ని
ఈ విధంగా 20 రూపాయలు పెంచాడనమాట కాస్ట్ ప్రైస్ నుంచి. అంటే 100 రూపాయలు ఉండేది ఏం చేశాడు, 120 రూపాయలకి చేశాడనమాట. కానీ దాని తర్వాత వాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడనమాట. సో 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఈ 120 మీద 10% అంటే 12 రూపాయలు తగ్గించాడనమాట. సో ఓవరాల్ ఏంటంటే 8 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ విధంగా 58% ఆఫ్ 960 మైనస్ X% ఆఫ్ 635 ఈజ్ ఈక్వల్ టు 277.4 అంటే సో దీని ప్రకారం మనకి ఈజీగా X వాల్యూ అనేది 44 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ 3n/2 ఈజ్ ఈక్వల్ టు 729 అంటే 729 కాస్త మనము 3/6 రాయొచ్చు. అప్పుడు భూములు సమానం కావున ఘాతాంకాలు సమానం అని చెప్పి n ఈజ్ ఈక్వల్ టు 12 అని వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8% ఇంక్రీజ్డ్ బై 2.5 వెన్ వన్ ఆఫ్ దెమ్ హూజ్ వెయిట్ ఈజ్ 56 kg అనమాట ఈజ్ రీప్లేస్డ్ బై న్యూ మ్యాన్. ఇక్కడ యావరేజ్ వెయిట్ ఏమైంది, 8 మంది ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఎంత అంటే 2.5 అనమాట. అంటే ఎన్ని కేజీలు పెరిగింది, 8 into 2.5 అంటే 20 కేజీలు పెరిగింది. ఎవడు వెళ్ళిపోయినాడు, 56 కేజీలు వెళ్ళిపోయినాడు. 56 కేజీలు వెళ్ళిపోయినాడు. కొత్తోడు వచ్చినాడు, వాడు చాలా లావు ఉన్నాడు అనమాట, చాలా వెయిట్ ఉన్నాడు. కాబట్టి 56 + 20 అంటే 76 కేజీలు ఉంటుంది కొత్తోని వెయిట్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. 3 నెంబర్స్ ఉన్నాయి, 1:2:3. వాళ్ళ యొక్క కామన్ ఫ్యాక్టర్ ఇవ్వడం జరిగింది 12 అయితే, x 2x 3x అయితే x అనేది 12 కాబట్టి 12, 24, 36 అనేది వాటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. సో దాని ప్రకారం మనకి 12, 24, 36 అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 50 ఏంట్రా అంటే 2, 3, 5, 7, 11, 13 ఇవన్నీ నెంబర్ టోటల్ ఉన్నాయంటే 15 నెంబర్స్. ఒకవేళ టోటల్ అడిగాడంటే యూ హ్యావ్ టు యాడ్ దెమ్ అనమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇవన్నీ టైం టేకింగ్ అయినా కానీ మంచి క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ మీకు అర్థమైన అనుకుంటా. ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కోచింగ్, యూ ఆర్ ఫ్రీ టు కాల్ అండ్ దెర్ ఇస్ నో సర్టిఫికేట్స్ విల్ బీ కలెక్టెడ్. మీ దగ్గర సర్టిఫికేట్ ఏం తీసుకోము. యు ఆర్ ఆల్వేస్ feel free to call me. So thank you. This is my number 7667300252. సో ఐ హోప్ ఆల్ దీస్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చుతాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది మీకు దిమ్మ తిరిగే క్వశ్చన్స్ అనమాట. సో యూ కెన్ డైరెక్ట్లీ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ గైస్.